అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే మొన్న వీడియో పెట్టినాం కదా, మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 1 పెట్టినాం కదా, చాలా మంది కామెంట్స్ వచ్చాయి పార్ట్ 2 కూడా చేయండి, ఇది కూడా చాలా బాగుంది అని. అయితే మీకోసం ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడు దుబాయ్ పోతే అనే సిరీస్ పార్ట్ 2 అన్నమాట. మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు మాత్రం తప్పుగా అనుకోకండి. మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయా కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇంట్లో అట్టి ఉంటే మస్తు బోరు కొడుతుంది. ఏదైనా పని కోదామంటేనేమో మా ఆయన సీరియస్ అవుతాడు. ఆడ దుబాయ్లో ఉన్నాడు కానీ ఏ పనికోకు మొగుడు దుబాయ్ వేయండు, ఇక పెళ్ళామిడ పనికోతుంది అని పేర్నాల పెడతారు అని చెప్పే. బయట కాసేపన్నా కూసుందాం. ఓ బంటి, ఏందక్క? ఎలా ఎటు పోలేదా ఏంది? ఇంటి దగ్గరనే ఉన్నావు? ఎటు పోలేదక్క, ఇంకా ఇగో ఇప్పుడే అన్నం తిన్నా. అవునా, మీ అమ్మ కనబడతలేదు పొద్దుటి నుండి, ఎటు పోయింది? మా అమ్మోళ్ళ పెద్ద బాపు చచ్చిపోయిండట, ఇక పొద్దున్నే పోయింది అమ్మ నాకు అన్నం కూర అండి. ఇద్దరు వేర్రా, ఒకతే పోయిందా? ఇద్దరు వేర్రు బండి మీద. అవునా, సరే తీ, మరి ఏం కూర వండింది? ఎగ్స్ అండింది. ఆహా, సరేలే. తిన్నావా అక్క? నువ్వు ఏం కూర వండుకున్నావు? తిన్నా, టమాటా కూర వండినా. ఆహా, ఇక అన్న రాడట్నా ఏంది? మొత్తం దుబాయ్లనే సెట్ అయ్యేటట్టున్నాడు కదా. ఇక ఏమో మరి, అక్కడ ఏదన్నా అక్కని చూసుకొని అన్నే ఉంటాడు కావచ్చు. ఇక గట్ల చేస్తాడా అక్క? నువ్వు గమ్మత్ మాట్లాడుతావు. ఇక మరి ఏం చేద్దాం, అట్లా చేసేది ఉంటే ఏం చేసేది లేదు. ఇక ఏమైందిరా బంటి? ఏం లేదురా, అగ్గి అక్కతోటి మాట్లాడుతున్నా. తిన్నావురా? మంచిగానే మెల్లగా బయలుదేరుతాను ఇటు. తిన్నరా? ఇక ఇంటికాడ బోర్ కొడుతుందని నీ దగ్గరికి వచ్చినా. అవునా, సరేదా, క్రికెట్ చూద్దాం ఇంట్లో. ఎందుకురా, మీ అమ్మ ఇట్లా లేరా? లేర్రా, వాళ్ళు చచ్చిపోయిన కాడికి వేయిర్రు, అందుకే దా అంటన్నా. లేకపోతే మా అమ్మ ఉంటే నువ్వు వస్తావురా, అది మొత్తుకొని వస్తుంది మన క్రికెట్ పెడితే. దానికి ఎప్పుడు సీరియళ్ళు సినిమాల పీసేనాయే. సరేపా. మళ్ళొచ్చిండినా ఈయన ఈ మధ్యలో ఊకేటే తిరుగుతుండు. మరి ఎందుకు? బంటి కోసమా లేకపోతే దేనికి? నాకైతే అర్థమైతలేదు. తిన్నవానే శ్వేత? తిన్న నర్సక్క, నువ్వు తిన్నవా? ఏటో బయలుదేరినవు? ఏం లేదే, చిన్న పని ఉన్నది, షాప్లకు పోతున్నా. ఆహా, షాప్లకు పోతున్నావా? ఏం తెస్తావు? ఏం లేదే, ఇగో పెసరపప్పు వేసిన. పెసరపప్పు అద్దట మీ బావకు ఆమ్లెట్లు కావాలంటే గుడ్లు లేవు, ఆ గుడ్లు తీసుకొస్తా అని పోతున్నా. అవునా, సరేలే. ఏంటే ఇయ్యాల ఒక్కదానివే కూర్చున్నావు? లత లేదా, రమ లేదా? ఇగో రమ అటు పోయింది, వాళ్ళెవరో చచ్చిపోయారట. ఇక మరి లత ఏం చేస్తాందో? రాజు ఇంట్లుంటే లత వెళ్ళదు కదా బయటికి. ఈ రాజు పోయినాకనే మెల్లగా వెళ్తుందాయే. ఈ ఆడుండం కదా బయటకు వెళ్తుందా? వెళ్ళది. పో, మళ్ళా బావ తిడతాడు, తేపో గుడ్లు. పోతాననే. ఈ లత పని మంచిగా ఉన్నది. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, మంచిగా కలిసిమెలిసి ఉంటుర్రు. మా వాళ్ళేమో గిద్దరిద్ర పోనికి ఇచ్చిర్రు. దుబాయ్ పోయటం దగ్గర బగ్గ పైసలు ఉంటాయి అని వీనికి ఇచ్చి ఎత్తే ఏం లాభం? పాడైంది. వాడక్కడ నేను ఇక్కడ. ఓ కట్టం చూడడాయే, ఓ ఆపద చూడడాయే, ఓ సంపద చూడడాయే. ఈ వయసులో వాడక్కడుండేంది, నేను ఇక్కడ ఉండేంది? నీ అవ్వ వేరటోని వేసుకున్నా అయిపోవు. ఇప్పుడే కదా మంచిగా ఉండి ఎంజాయ్ చేసేది. అరే, నేను పొలం కాడికి వెళ్ళొస్తా. కాదు, నేను కూడా వస్తానండి. నాకు కూడా ఇంటికాడ బోర్ కొడుతుంది. ఇప్పుడు నేను కూడా అత్త తోటి. అయ్యో, నువ్వొచ్చి ఏం చేస్తావే అక్కడ? నేను పొలానికి నీళ్లు పెట్టి అటు ఇటు ఒడ్లు ఎక్కుకుంటా నేనుంటా. నువ్వొచ్చి ఏం చేస్తావు? ఎప్పు ఎండ బగ్గ కొడుతుంది, అవసరం లేదు. మళ్ళా ఎండ దెబ్బ తాకుతుంది. ఇంకా ఎండాకాలం ఎండ దెబ్బ తాకుతుంది కానీ ఇంక చలికాలం ఏం తాకుతుంది అయ్యా? తాకుతదే పిచ్చిదానా, నీకు తెలియదు.
మళ్ళా నీ అందమంతా పాడైతుంది. సప్పుడేక ఇంట్లో బుక్కెడు తినుకుంటా ఉండు. నీకేం బాధ చెప్పు? నేనున్నా కదా అన్ని తెచ్చి పెట్టడానికి. నువ్వు తినుకుంటా ఉండక ఎందుకు ఇప్పుడు నీకు బాధ? పొలం కాడికి వచ్చే బాధ. కాదు గాని గల్లు పత్తేరా రమ్మంటుర్రు పొమ్మంటావా? ఎవరాళ్ళు నిన్ను పిలిచినోళ్ళు భలే పిలిచిర్రు పో. అవసరం లేదు, పత్తేర లేదు, గిత్తేర లేదు. సప్పుడేక ఇంట్లో ఉండుడే. నిన్ను నేను ఏ పనికి కూడా పంపియ్యా. అవునా? ఆహా. మరిగా అంతే. సరే గాని వచ్చేటప్పుడు ఒక అర్ధ కిలో మటన్ తీసుకొస్తావా? ఎందుకో తినాలనిపిస్తాంది. అవునానే? సరే సరే తెత్తలే. ఎప్పుడు తెచ్చిన చికెనే అవుతుంది. అంతా బోరు కొట్టినట్టు అవుతుంది. సరేలే మటను పట్టుకత్తలే అర్ధ కిలో అంతా. సరే వచ్చే ముందు ఫోన్ చెయ్యి, నేను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇట్లా కోసి పెడతా, సరేనా? ఆ సరే సరే. సరే పాయిగా నేను పోతా. దా. తిన్నవా వదినా? తిన్న రాజు, మీరు తిన్నారా? ఇప్పుడే తిన్నామక్క ఇద్దరం. ఏం కూర వండినావు? కోడిగుడ్లు వండినా. ఓ 2 ఉండే, ఇక అల్లకు 2 ఉల్లిగడ్డలు కోసి వండినా. అయ్యో గదే పాట అవుతుంది. ఇప్పటి మందం మళ్ళీ అప్పటికేదన్నా అండేదని. సరే మరి నేను పోయేస్తా, సరేనా పొలం కాడికి? సరే. ఇళ్ళ జంట యుత్త అంటే నా పానమంతా పోవట్టే. ఎంత మంచిగా కలిసి ఉంటారు. మొగోడిని ఇచ్చిపెట్టి పెళ్ళాం ఉండదు, పెళ్ళాన్ని ఇచ్చిపెట్టి మొగడు ఉండడు. దాన్ని ఎటు బయటకు పంపడు. అన్ని తీర్లా ఇంట్లోకి తీసుకొచ్చి పెడతాడు. ఏమైందే ఇంట్లో పోతున్నావు? ఏమైనా పని ఉన్నదా? ఇక కొన్ని బోళ్ళు ఉన్నాయి అక్క, తోముదామని. తోంపో తోమినాక మెల్లగా బయటకెళ్ళు. సరే. ఇది మొగుడు వేదాకా మొగన్ చుట్టూ తిరుక్కుంటా మొగన్ దగ్గరనే కూసుంటది. ఆడు వేదాకా ఏ పని చేయది. ఆడు వేనాక మెల్లగా పని చేసుకుంటది. ఈయనేంది బయటకు వెళ్ళిండు? నా దిక్కే చూస్తాడు కదా. మీ పేరేం పేరు? ఎందుకు? ఆ ఊరికే అడగాలని అనిపించింది. ఏం పేరని? శ్వేత నా పేరు. ఓహో అవునా. తిన్నరా మరి? తిన్నాం. నువ్వు తిన్నావా? తిన్నా. ఇది ఎక్కడా ఇల్లు? ఈ మధ్యలో బాగా ఇటే వస్తాన్నవైతే. మాది కొంచెం ముందుకు పోతే మన కాలనీ ఉంటుంది చూసిర్రా, అక్కడనే దగ్గరనే మాది. నేను ఎప్పుడు ఇటే వస్తా కానీ, ఎందుకంటే బంటిగాడు నా దోస్తు కదా, ఎప్పుడు ఇటే వస్తా కానీ మిమ్మల్ని ఎక్కువ చూడలేదు. మొన్నటి నుండే మీరు కనబడుతుర్రు. అవునా? సరే సరే. మీ స్మైల్ బాగుంది. థ్యాంక్ యూ. ఈమె మంచిగుంది కానీ నన్ను చూసుకుంటా ఊకే స్మైల్ ఇస్తుందంటే ఏదో ఉన్నది కథ కానీ. ఏమైంది బావా, తిన్నావా? ఇంకా షటర్ ఇప్పలేదా? షటర్ వేసుకొని కూర్చున్నావు. ఏ సాలి బాగా పెడతాందే, ఏం చేయాలి? జర ఆయనకి ఇప్పుతా అని. తిన్నావా లేదా? తానం చేయండి తినవేమో. ఏ తిన్ననే, ఇయ్యాలనో రేపో వచ్చేటోనికి తానం చేసి తినుడు ఏంది? తిన్నా, ఆకలైంది తిన్నా. ఏం చేస్తాంది అక్క? సప్పులు లేదు. ఏం లేదు, మరి ఏం చేస్తాందో ఇంట్లో. ఓ రాయమల్లు, ఇగ రాయిగరా. ఏందే? ఎటో పోతున్నవేమ్రా? నేనేటు పోతానే, అట్లా బయటకు వెళ్ళినా టైంపాస్ కాక. పెళ్ళాం చచ్చిపోయి సంవత్సరం అయితాందారా? సంవత్సరికం పెట్టిర్రా? ఏడనే వచ్చే నెలలా అయితే సంవత్సరం అవుతుంది. వచ్చే నెలలా సంవత్సరికం పెట్టాలి. నీ కొడుకు కోడలేడుంటారా? వాళ్ళు గీడెందుకుంటారే, వాళ్ళు జాబ్ చేసుకుంటా అక్కడనే ఉంటారు హైదరాబాద్లా. ఈడ నేను ఒక్కొన్నే పాడైతాన్నా. అవునా? ఒక్కొన్నే ఉంటానవా అయితే? ఇక లేకపోతే ఎవరుంటారు పోషవ్వ? నా పెళ్ళాం చచ్చిపోయిందని నా కొడుకు కోడలేమన్నా నన్ను పట్టుకొని ఉంటారా? ఎవరుండరయ్యా, ఎవల కాళ్ళే ఉంటారు. ఇయ్యాల రేపు కన్న తల్లిని కన్న తండ్రిని కూడా పట్టించుకుంటారా? ఓ రాయమల్లు, మరి పెళ్లి చేసుకోపోయినావు ఎవరినన్నా చూసుకొని. ఈ వయసులో పెళ్లి చేసుకుంటే నోట్లిని తుచ్చవస్తారు. ఈ వయసులో నాకేందవ్వ పెళ్లి? అయ్యో ఎందుకు? గట్లనే నీ లెక్కవలన్నా మొగడు చచ్చినోళ్ళు ఆడోళ్ళు ఉంటే అల్లం చేసుకుంటే అయ్యే పోతుంది. ఏమో అవ్వా, సొంటోళ్ళు దొరకద్దా? వెనకనే ఉన్నది, దాన్ని కట్టుకో. ఎందుకు దొరకరావా? లోకం మీద బొచ్చడు మంది ఉన్నారు. ఏమో చూద్దాం తియ్యి. మనసుకు నచ్చినోళ్ళు ఉండద్దా? ఈ వయసులో ఏం పెళ్లి తీయరాయమల్లు? ఈ పోషిని మెల్లగా సెట్ చేసుకుంటా అయిపోవు, పెళ్లి చేసుకుంటా అయిపోవు. దీనికి మొగడే లేకపాయే, నాకు పెళ్ళాం లేకపాయే. మేమిద్దరం మంచిగా జంటగామా. దీన్ని మెల్లగా ఎట్లయినా చేసి సెట్ చేయాలి కానీ. తిన్నవా?
తిన్నా సరే నేను మళ్ళత్తా. పో పో. తిన్నవా అక్క? తిన్నా ఇక తినకపోతే ఏం చేస్తా గాని ఈ షటర్ ఇప్పి తానం చేస్తే ఏమవు నీళ్లు పొయ్యి మీద మసిలి మసిలి పోతున్నాయి. బావకు చలి పెడుతుందట తీయలేవు అక్క. తర్వాత ఏయడా నీకు చెప్పిండానే చలి పెడుతుంది అని. అన్నాడు. ఏమైంది బావా ఇంకా షటర్ ఇప్పలేదంటే చలి పెడుతుంది అన్నాడు. దీనికి అందరితోటి మాట్లాడడానికి మంచిగానే సప్పరించుకుంటా మాట్లాడతాడు గాని నేను మాట్లాడే వరకు ఒర్రకే అంటాడు. ఏందో ఏమో మరి. అయ్యో ఇప్పుడు నాతోటి ఏం మాట్లాడిండు? ఏం లేదు తీయే, ఏం లేదు. నీ అసొంటోళ్ళకే మంచిగుంది బతుకు, నాదేం బతుకు పాడైంది. అంటే అన్నట్టే దానికి మొగుడు లేక అదో సాగు దప్తాంది. నీకు నేను ఉన్నా కూడా నన్ను దేకవాయే. నిన్ను నేను దేక్తలేనా? నీకు బువ్వ పెడతలేను, నీ బట్టలు విండెత్తలేను, ఏం చేస్తలేనా? మరి దేకినోళ్ళ దగ్గరికే పోలేవు అంటే ఏమన్నట్టు అక్క? ఇప్పుడు నువ్వు నన్ను అంటున్నావా దేకినోళ్ళ దగ్గరికే పోవు అని? నేనేం చెప్తాను? ఏంది నేనేం పెడతాన్న బావకు? నేను నిన్నెందుకంటా, నువ్వెందుకు అపార్థం చేసుకుంటాన్నవే? నేను నిన్ను అంటానా? నీ పేరు పెట్టినా లేకపోతే నీ ఊరు పెట్టినా? ఏమో మరే, నా మొక్క చూసుకుంటానే అనబడుతుంది నేనేదో చేసినట్టు. ఏ ఊకోతి పోషవ్వా, నిన్నేమంటలేత్తియ్యి. ముసలోనికి దాని మీదనే పానం. దాన్ని ఏమన్నా అనవరకు పోసవ్వా అని ముద్దుగా మాట్లాడతాడు. మరి నేను ఇడ పెళ్ళాన్ని ఉండగా దాంతో ముద్దుగా మాట్లాడితే నాకు మండదా? ఏమో తీయి, నా ఇంటి ముంగట నేను కూర్చున్నా కూడా ఓర్వరు మీరు. ఏంది నిన్ను ఓర్వకపోతే నేనేమంటాననే? ఏం లేదు తీయక్క, మీ ఇద్దరు కళ్ళ ముంగట నేనుంటే మీకు మిటమిట అంటది. నేనేం చేయకముందే అది ఇది అని నన్ను తిట్టి సంపబడుతుంది. ఎవరని చూస్తే నిజమే అనుకుంటారు. గటు మోకై వేంది అయ్యం ఈడ జిట్టు కంపని పెట్టుకున్నట్టు. ఓ రాండా, ఎవరే జిట్టు కంప అనుకుంటా పోతాను? ఆగా చూసినవా రాండా అంటదేం రొమ్ముండా. నిన్న అన్నానే ఇప్పుడు నీ జోలికి వచ్చిన్నా, నీ వార్తకు వచ్చిన్నా. ఎందుకే నన్ను ఇట్లా బదనాం చేస్తారు? ఇక నీ మరిది లేడని నన్ను ఆట ఆడతారు ఇద్దరు కలిసి. నేనేమంటి నిన్ను? నువ్వు ఒక్క బావ ఉన్నందుకు ఇద్దరిని చూసుకోవాలి. అయ్యో నా తమ్ముని భార్య ఉందని నన్ను ఇచ్చిపెట్టి నిన్ను చూసుకోమంటున్నావా? ఓ అక్క, నీకు అర్థమైతుందా? మంచో చెడో బావ పెద్దోడు కాబట్టి ఇంటిని కాపాడాలి అని చెప్పుతాన్నా. గట్లే చెప్పుతాన్నా. బావేంది నన్ను చూసేది? అబ్బో, ఏమైనా పెడతారా? మీ సొమ్ము పెడతారా? మీ సోకు పెడతారా? నా కట్టని నేను చేసుకునే బతకబడితిని. గాటు మొకై పనికే పోబడితిని. ఎప్పుడన్నా గిట్ల ఇంటికాడు ఉంటే ఏదో ఒకటి అనుకుంటా లొల్లి పెట్టబడుతుంది. నిన్ను లొల్లి పెట్టినా నువ్వు బహురూపులు దానివి నా మీద కత్తవు ఏదో మాటలు అనుకుంటా నా మొగంతోటి సప్పరించుకుంటా మాట్లాడబడితే నాకు కోపం రాదా అనే? సప్పరించుకుంటా మాట్లాడతానన్నా. ఏం సప్పరిచ్చిందే? మీరు ఆరండ్లా లేకపోతే ఏంది నాకు అర్థం కాదు. అప్పుడే లొల్లి పెట్టుకుంటారు, అప్పుడే మళ్ళీ పిలుచుకుంటారు, అప్పుడే లొల్లి పెట్టుకుంటారు. మీకు ఇదే పనా? ఓ పోసవ్వా, నువ్వో గడు మొకై. అన్న అస్సలకే ఓర్తలేదు. గుంజానివి నిన్ను ఓర్తలేను నేను. దౌడ పొంట ఒక్కడు ఉతుకుతాయి కట్టెబట్టి ఏమిటికేద్దాన్ని అనుడు. నలుగురికి ఎప్పితే నవ్వుతారు. దానికి మొగడు లేడు, దాన్ని ఓర్తలేరు. పెళ్ళాం మొగడు అక్క బావ అని బయట పాట పాడటానికి అనే నీ అవ్వ ఉర్రకు నడువు ఇంట్లోకి పో. అప్పతట్లోడా, నువ్వే ఉన్న దానికి సపోర్ట్ ఇచ్చుకుంటా దాని మూతి నాకుంటానే ఉండు. దాని మూతి ఎప్పుడు నాకిన్నే, నీ మూతే నాకనిత్తలేవు. ఇక దాని మూతి నాకనిత్తదా నన్ను? అంటే నాకనిత్తే నాకుతావా? అయ్యో రావులా, నాకైతే పిసేలేత్తాందే. చెప్పనా దేవుడు నన్ను మీదికి తీసుకుపోతే మంచిగుండు. అంతగానం టార్చర్ చేస్తానా నిన్ను? పోయే బౌరూపుల్ దానా. దాని గురించి నన్నే తిడతాడు. అదంతా కమ్మ ఉందా? ఎవ్వలేరు పో. హలో, ఏం చేస్తాన్నవే? తిన్నావా అన్నం? తిన్నా. నువ్వు తిన్నావా? నేను పొద్దున టిఫిన్ చేసిన, డ్యూటీలనే ఉన్నా. అట్లా కాస్త ఫ్రీ టైం దొరికింది చాయటము, అందుకే నీకు ఫోన్ చేస్తానా. ఏం కూర వండుకున్నవి అల్లా? టమాటా కూర వండినా. అవునా, కూరగాయలు ఏం అమ్మత్తలేవా? ఆ రాజుగారికి ఇట్లా ఏమన్నా కూరగాయలు ఏదన్నా తీసుకొచ్చి ఇవ్వమంటే ఏమయ్యేది? నేను ఫోన్ చేసి చెప్పాలా? ఎందుకు వాళ్ళకి ఎప్పుడు అబ్బో మళ్ళా ఫోన్ చేసి చెప్పిండు అని మాట్లాడతాడు ఆయనే.
అని పెళ్ళాం. సరే తీ మరి ఎవరినన్నా ఇంత చికెన్ అన్న మటన్ అన్న తీసుకురమ్మన పోయినవే అండుకొని తిను అట్టిగా ఎందుకుంటున్నావు. ఇక ఉన్నదానికి ఒక్కదానికే చికెన్లు మటన్లు తెచ్చుకుంటా ఉంటానా? నువ్వేమో ఆడ కమ్మగా తినుకుంటా ఎంజాయ్ చేస్తావు. అయ్యో సరే సరే ఉండు నేను మళ్ళీ ఎత్తావు. సరే, ఇటు మా అమ్మోళ్ళ ఇంటికి పోతా అంటే అటు పోనియ్యడు, ఇటు రానంటే రాడు, నన్ను తీసుకుపో అంటే పైసలు బాగా అవుతాయి అంటాడు. ఒక్కతే కూసుంది కదా, ఏమైంది ఒక్కదాని మీద కూర్చున్నావు? ఏం లేదు, ఊరికే కూసున్నా. ఏమైంది? మీరు క్రికెట్ చూస్తా అన్నారేమో, మళ్ళా చిగీడ కూసుంటున్నావు. కరెంట్ పోయింది కదా అందుకే ఇట్లా బయటకు వచ్చిన. ఇక్కడ మంచిగా కట్టుకున్నారు ఈ గద్ద. ఎప్పుడు కట్టిర్రు ఇది? ఏమో, నా పెళ్లి కాకముందు నుండే ఉంది అక్కడ, ఎప్పుడు కట్టిర్రో తెలియదు. మీ ఆయన పోయి ఎన్ని రోజులు అవుతుంది? మా ఆయన పోయి సంవత్సరం అయిపోయింది. మరి అక్కడనే ఉంటాడా, ఇక్కడికి రాడా ఏంది? ఆయనకు పైసంటే పిస బాగున్నది, ఎప్పుడు రమ్మన్నా కూడా ఇప్పుడు రాను, ఇంకో సంవత్సరం పడుతుంది అని అంటున్నాడు. పెళ్ళైనప్పటి నుండి అక్కడనే. ఓహో అవునా. ఈ పిల్లగాన్ని చికెన్ తీసుకురమ్మంటే తీసుకొస్తాడు. ఒక హెల్ప్ చేస్తావా? ఏంటి చెప్పు. ఏం లేదు, ఒక పావు కిలో చికెన్ తీసుకొస్తావా? అయ్యో పావు కిలో చికెన్ సరిపోతుందా? సరిపోతుంది, నేను ఒక్కదాన్నే కదా. మమ్మల్ని రమ్మంటే మేము కూడా వస్తాం కదా తినడానికి. అబ్బా మీరా? మా ఇంటికాడ తింటారా అయితే? పెడితే తినమా ఏంటి? అయితే అర్ధ కిలో తీసుకురాపో. ఏ జోగన్నా, సరేలే తీసుకొస్తా. మనీ ఇస్తారా మరి? నువ్వు ఫోన్ పే చేస్తా, నీ నంబర్ చెప్తావు ఒకసారి. మీ నంబర్ నాకు ఎప్పుర్రి, నేను కాల్ చేస్తా. చేసినాక మన అది ఫిట్ చేసుకోండి. నేను అక్కడికి పోయినాక చికెన్కి మరి ఎంతనో కొట్టుమంట కొట్టుర్రి. సరే. ఓరు వారి ఈడేం చేస్తానవరా? ఏం లేదు బంటి, నేనేమో చికెన్ తీసుకురమ్మంటున్నా, తినబుద్ధి అవుతుంది, మరి తీసుకొస్తావా అని అడిగితే తీసుకొస్తా అని చెప్తుండు. పోయేద్దాం పారా బంటి, చికెన్ కావాలట, ఫోన్ పే చేస్తుందట డబ్బులు. పోదాంపా. సరే పారా పోయి తెద్దాం. ఈ నంబర్ చెప్పండి, నేను ఫోన్లో కొట్టుకుంటా. ఇడు ఊకే మా ఇంటికి వచ్చుడి మధ్యలో బాగా అయింది. ఈమె గురించేనా ఏంది? అది మెల్లగా విని సెట్ చేసిందా? నాకు అర్థమైతలేదు. నేను ఇంటి దగ్గర ఉన్నోని నాకే ఎప్పుడు పని చెప్పలేదు, వీనికి చెప్పింది అనంటే ఏదో ఉన్నది కానీ. అరే నాకో డౌటు, ఈమె ఎప్పుడు నాకే పని చెప్పలేదురా, నీకెట్లా చెప్పిందిరా అసలు? మెల్లగా సెట్ చేస్తానవేందవను? ఆమె నేను సెట్ చేస్తాన్రా, ఆమెని ఊకే నన్ను చూసి నవ్వుతాంద్రా. ఆమెకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, నువ్వేంద్రా గట్లా నవ్వడుతివి? ఏమో, ఈ మధ్యలో పెళ్ళైతేంది ఏదైతేంది మనసుకు నచ్చుతా అయిపోయా అన్నట్టున్నది కథ. పాపా తెద్దువు. ఏమైంది మళ్ళక్క, ఇంట్లోకి వెళ్తలేవు, ఏం చేస్తానవేంది? నేనేం చేస్తానే, నాకు అస్సలకే సాతనై పాడైతలేదు. ఏమో ఈ మధ్యలో కాళ్ళు బాగా గుంజుతానే, ఎందుకో తెలుస్తలేదు. తినక చక్కగా అన్నం తింటానవా లేదా? తినకనే కాలు చేతులన్నీ గుంజుతాయి. తిండి పాడుగాను, తినకపోతే ఏం చేస్తాననే? ఎంతకని తింటామే? ఈ చలికాలం ఏమో కూడు నోట్ల కోదాయే, ఏమన్నా వేసుకుందామంటేనేమో సాతన కాదాయే, ఏం చేసుడు ఏం కథ? మరి దావకండ్లకు పోయినావు, ఓ 2 గ్లూకోజ్ ఎక్కించుకుంటే ఏమో. ఇక పోవాలనే నర్సవ్వ, నిజంగానే పైసలు పోతున్నాయని చూసుకుంటూ ఉంటా అంటే పానం నొప్పి అవుతుంది. దాని కండ్లు మండ. ఏమైంది పోసక్క, ఎవరినో తిట్టుకుంటాను బాగానే. ఎవరిని తిడితేనే? మా ఆరాలు ఆరాన్లకు అప్పుడే లొల్లి పెట్టుకుంటారు, అప్పుడే కూడుంటారు. ఏమిటికి మరి అట్లా మీరు మంచిగుంటే ఏమైతాంది? నేను చిన్నదాన్నని నా మొగడు చచ్చిండని వాళ్ళకు బాగా అలిసే నర్సవ్వ ముండారండా గొండా అని తిడతాంది. గట్ల తిడితే ఎవడు వాడతాడే? అయ్యో గట్లేని రోగం మరి. ఏమో ఇక దాని మొగన్న అనుకుంటాంది, నన్ను అంటాంది. అరే రామ రామ, నేను ఇంటి ముంగట కూసునుడు పాపం, దానికి అందులో వస్తలేవు లింగి. అయితే పోసక్క, మీరు ఇద్దరు అక్క ఎన్నెళ్ళు అనుకుంటారు, కూడుంటారు, మధ్యలో వచ్చి మేము ఎవరికి చెప్పినా బాధనే. నువ్వు దానికే సపోర్ట్ ఇస్తున్నావు, దీనికే సపోర్ట్ ఇస్తున్నావు అని మాట్లాడతారు. ఏమో నన్సి, దానంత బౌరూపులదే లేదే నిజంగా మారాలంతా. ఏమున్నా ఇంట్లో కమ్మగా తింటది అని ఆ ముసలోనికి ఏం పెట్టదే. ఆ ముసలోడేమో గోస కొద్ది చూస్తాడే నరసవ్వ. అట్లా చూస్తే నాకు గోస అనిపించి ఏదన్నా ఇచ్చిందనుకో, ఆగా చూసినావా ఇది బావతోటి మూతి చప్పరించుకుంటా మాట్లాడుకుంటా అన్ని ఇస్తాంది. ఆవురా ముసలోడ దాని దగ్గరనే ఉండిపోరా అని మాట్లాడుతాంది. ఇక అట్లా మాట్లాడితే ఎంత కోపం వస్తుందే మనిషికి.
జోకున్నరే పోసావా మీరు మీరు ఆరన్లా లేకపోతే ఎట్లా నాకైతే అర్థమే అయితలేదు. ఆరన్ల కొట్లాట అంటే ఇక గిట్లనే ఉంటది గాని కరికి ఇంత ముసలి వయసుకు వచ్చిర్రు ఏమిటికే? నేను అలా జోలికోతున్నానా వార్త కోతున్నానా మల్లక్క అల్లే నా జోలికి వస్తారంటే ఓ పోసావా శంబై ఉన్నాడా? మా మా ఉన్నాడు గాని ఏమిటికి శంబయ్య దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ మారాలు తిట్టి చంపుతుంది. ఏమిటికి పోతావు నువ్వు ఊకే? నీకేం పని లేదా పాట లేదా? దానింటి కాడికి ఎందుకు పోవుడు? అయ్యో మీరు ముగ్గురు మీరు నలుగురు కలిసి ఎట్లా ముచ్చట పెడతారో గట్ల నాకు సోపతి లేక ఆయన దగ్గరకు పోయి కూసుండి ముచ్చట పెడతా. నువ్వు ముచ్చట పెట్టడానికి పోతే అది ఇక ఏం లేదు పొట్టు తిడుతుంది. ఆ ముసలోడు ఎప్పుడు తాగినా కూడా అగో మల్లిగాడి దాయిపిచ్చిండా మల్లిగాడి దాపిచ్చిండా అని అంటది. అవును మల్లక్క బగ్గ తిడుతుంది తెలుసా? ఆ మల్లికి తెలియదా దాని కొల్లి వలగొడతా అని బగ్గ తిడుతుంది. నిజమా అనే దాన్ని ఓసారి అందుకుంటాయి గాని ఏ ఊకో మల్లక్క అది అన్నదో లేదో గాని ఇప్పుడు నేను లంగదాన్నా నీ అవ్వ నన్ను లంగదాని ఎత్తాను. గట్ల కాదు గాని ఎందుకు ఇప్పుడు మనం ఎప్పుడైనా చెవులతోటి ఇన్నది నమ్మాలి కళ్ళతోటి చూసింది నమ్మాలి గాని ఎందుకు ఊగలు ఎక్కితే ఎక్కి లొల్లి పెడితే అలా లాభం ఏం పాడైంది? ఓ నువ్వు దానికే సపోర్ట్ ఇస్తావే నాకెరకే. నేను ఎవరికి ఇస్తాను అందరి దిక్కు మాట్లాడతా గాని ఉన్నారా? ఈ పిల్లగాడెవరు బంటి సోపతి కదా మా అక్క దగ్గరికి పోయి ఉన్నడా ఉన్నరా అంటాడు. ఉన్నారా? ఏమైంది ఎవరు? అక్క ఏం లేదు, ఇగో ఈ శ్వేత నన్ను చికెన్ తీసుకురమ్మన్నది అయితే తీసుకొచ్చినా మరి పిలిస్తే లేదు అని. ఓహో అవునా ఇంట్లో ఉండవచ్చు పో. ఏం చెప్తాందో మరి ఇంటెనుకున్నదో ఇంట్లున్నదో. సరే. అబ్బో ఇన్ని రోజులు మా అక్కకి ఇంతగానం ఎందుకు సోకుల పడుతుందో అనుకున్నా. ఈ పొలగాడు ఏమున్నా ఇటే తిరుగుతాండు. మరి ఈ పొలగాంతోటి ఇట్లా ఏమన్నా లింకులు పెట్టుకుందా ఏంది? ఇక మొగడు అక్కడనేనాయే దీనికి మనసున పడతలేదు. పోరాన్ని ఇట్లా సెట్ చేసిందా ఏంది? మరి ఏదైనా చికెన్ కావాలన్నా మటన్ కావాలన్నా రాజున్నాడా అని అడిగేది. ఇప్పుడు అడుగుతలేదు. ఈ పిల్లగాడు తెచ్చిండంటే ఏదో కథ ఉన్నది గాని. అయ్యో వచ్చినావా? వచ్చినా, నేను బయట మస్తు సార్లు పిలుస్తున్నా మీకు వినిపిస్తలేదా? అయ్యో నేను ఇప్పుడే ఇట్లా ఒరుగుదామని ఇక్కడ కూర్చున్నా ఇంకా వస్తలేవని చూసి చూసి. ఏమైంది ఇంత లేట్ అయింది? ఇక ఆయన దగ్గర కోళ్ళు లేవట, ఇంటికి పోయి తీసుకొచ్చి కొడతా తమ్ముడు కూర్చో అని అన్నాడు, అందుకే కూర్చున్నా. అవునా సరేలే ఎంత తీసుకొచ్చినావు? అర్ధ కిలో తీసుకొచ్చిన. అయ్యో అర్ధ కిలో నాకు కొడుస్తుందా? ఏమైతుంది తినుర్రి, ఇయ్యాల రేపు పావు కిలో ఏ పాట అవుతుంది అది తిన్నట్టే ఉండదు. సరే సరే థ్యాంక్ యూ తీసుకొచ్చినందుకు. పర్లేదు గాని ఈ నంబర్ అదేనా అయితే ఫోన్ పే చేసింది? అవును. సరే సరే ఇదిగోండి. సరే వెళ్తున్నా ఇక నేను. ఇప్పుడు ఎటు వెళ్తావు? మీ ఇంటికా లేకపోతే బంటి వాళ్ళ ఇంట్లోనే ఉంటావా? లేదు మా ఇంటికే వెళ్తా. బంటిగాడు అక్కడనే ఉన్నాడు చికెన్ సెంటర్ కాడ. మా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, ఇక వాళ్ళతోటి ముచ్చట పెట్టుకుంటా ఉన్నాడు. ఇక నేను ఇంటికే వెళ్తుండే ఇప్పుడు. సరే థ్యాంక్స్. అయ్యో ఎన్నిసార్లు చెప్తారు థ్యాంక్స్ థ్యాంక్స్ అని. పర్లేదు కానీ ఈయన కేర్ చూపిస్తా అంటే మంచిగా అనిపిస్తుంది. అర్ధ కిలో తిను ఇయ్యాల రేపు పావు కిలో ఏపాటు అవుతుంది అని అంటున్నాడు. చికెన్ వండుదాం ఇక. ఎందుకో ఆమెను చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఊకే నన్నే చూసి నవ్వుతుంది, నన్నే చూస్తుంది. అటు సైడ్ పోతే మాట్లాడాలని కూడా అనిపిస్తుంది. అప్పుడు నంబరు ఫోన్పే చేసిన కదా, ఒకసారి ఫోన్ చేసి చూద్దాం మరి లిఫ్ట్ చేస్తుందో. ఏమని మాట్లాడాలి, నాకు కొంచెం టెన్షన్ అవుతుంది కదా. హలో. హలో. ఎవరండి ఇప్పుడు ఫోన్ చేసిర్రు? అయ్యో నీకొచ్చిందా? ఓకే ఓకే సారీ. కాదు ఎవరు మీరు? నేను శ్రీనుని శ్వేత. ఓహో నువ్వా? మరి ఈ టైంలో కాల్ చేసినావు? ఏం లేదు శ్వేత, అయితే నంబరు ఎవరిదా అని కొట్టినా. నీదే అని ఇక మళ్ళీ అనుకున్నా. నేను ఇది సేవ్ చేసుకోలేదు అందుకే చేసిన. తిన్నారా మీరు? తిన్నా. నువ్వు తిన్నావా? తిన్నా, ఇట్లా పడుకున్నా. చికెన్ వండుకున్నావు తిన్నావా? అయితే మాకు లేదా మరి? అయ్యో నేను రమ్మన్నా కదా, మీరే అద్దు 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 అని అన్నారు. ఇక ఎందుకు గాని ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ఆన్సర్ చెప్తారా? అడుగు. ఇప్పుడు మీ వాయిస్ వింటే ఎందుకో చిన్న వాళ్ళలాగా, చిన్న ఏజ్ వాళ్ళలాగానే అనిపిస్తుంది. మీకు ఎంత ఏజ్? నాకు 22 ఇంకా. ఏంది 22ఏనా? అంటే నువ్వు నాకంటే చిన్ననే. నాకిప్పుడు 23 ఇయర్స్. అవునా? మీకు ఇంత చిన్న ఏజ్లో ఎందుకు మ్యారేజ్ చేసిరు మరి?
ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆడపిల్ల ఉంది అని అంటే మ్యారేజ్ చేసి పంపిస్తే ఒక పెద్ద బరువు దిగిపోతుంది అన్నట్టు చేసిర్రు. నాకు 20 ఇయర్స్లోనే మ్యారేజ్ అయిపోయింది, ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. అవునా, పాపం గింత చిన్న వయసులో మ్యారేజ్ చేసుకున్నారంటే బాధ అనిపిస్తుంది. ఏం చేద్దాం, మన రాతలు ఏదుంటే అదే జరుగుతుంది కదా. సరే సరే శ్వేత, ఓకే, మరి ఇది నంబర్ నీదా కాదా అని నా నంబరు సేవ్ చేసుకో. ఎప్పుడన్నా ఏదన్నా అవసరం ఉంటే కాల్ చేయి, సరేనా? సరే. ఓకే బాయ్, మరి గుడ్ నైట్. సరే. అయ్యో, ఈమె నాకంటే పెద్దదనుకున్నా, చిన్నదేనా అయితే? ఈమెను ఎందుకో చూస్తే నాకు లవ్ ఫీలింగ్ వస్తుంది. అందుకే ఏజ్ అడిగిన నేను. అయినా మ్యారేజ్ అయిన ఆమెను ఇష్టపడడం ఏంది? అది మనసుకు సంబంధించింది. ఆమె ఎందుకో నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఏమైందిరా నాని, ఇంకా నిద్రపోలేదా? లేదు డాడీ. అప్పుడే నిద్ర వస్తుందని బెడ్లోకి వచ్చినావు, ఇంకా నిద్రపోలేదా? పండుకో పండుకో. సరే డాడీ, అప్పుడు వచ్చినట్టు అయింది కానీ ఇప్పుడు అత్తలేదు. పడుకుంటా గాని. పండు పండు. నువ్వైతే వండుకోపోరాదు, నా సుట్టే తిరగబడితివి. హలో, తమ్మి మంచిగా ఉన్నారా? పండుకున్నారా? ఇంకా లేదే అన్నా, మంచిగానే ఉన్నామే. నువ్వు మంచిగా ఉన్నావానే? ఇక మొత్తం దుబాయ్లోనే సెట్ అయ్యేటట్టున్నావు కదా, ఇక అది నేను అటే తీసుకోపోరాదు. నేను ఎందుకు సెట్ అవుతారా ఇక్కడ? మా ఊరు నిష్పెట్టి మన్నపల్లె నిష్పెట్టి ఏదో బతుకు తెరువుకు వీడికి వచ్చిన వదినే మంచిగా ఉన్నాదిరా. జరా సూత్తుర్రా లేదా అటు మొక్కయి. ఎందుకు ఇవ్వడమే అన్నా, సుత్తన్నం. అదేరా, ఎప్పుడన్నా ఏదన్నా అవసరం ఉంటే పైసలు ఇత్తది, జరా తెచ్చిరా. ఇక నేనంటే దగ్గర లేకపోతేవి నీ గాని, ఇక మీరందరూ దగ్గరున్నారని మీకు నమ్మిన వదినను. జరా వదిన మీద ఓ కన్నేసి మంచిగా చూసుకోర్రా. సరే అన్న, ఎప్పుడన్నా ఏదన్నా కావాలంటే మా తెచ్చిత్తా అన్న. సరే తీరా. తిన్నారా మరి? తిన్నాం, ఇక పడుకుంటున్నాం. సరేరా, పడుకోర్రి, నేను పొద్దున ఫోన్ చేస్తా. సరే తీ అన్న, ఉండు. ఎవరండి? అన్న ఫోన్ చేసిండు. అది నేను ఒక కన్ను వేసి చూసుకోర్రి, ఎప్పుడన్నా ఏదైనా కావాలంటే తెచ్చియుర్రి అని చెప్తాండే. ఈ వదినకు మనతోట ఏం అవసరం ఉంటది, నీ మనతోట ఎందుకు తెప్పించుకుంటదయ్యా? ఆమెకు జోడి దొరికిండు కదా. ఏందే, ఏం మాట్లాడుతున్నావు? నిజమేనండి, గీ బంటి సోపతికి రాడా గా పిల్లగాడు మనకక్కడ ముందటుంటాడు, మన పుష్పక్కొల్ల కొడుకు. ఏమైంది? ఆ పిల్లగాడు ఊకే ఇటే నడుచుడు. నేను ఎందుకు అత్తుండో ఈ పిల్లగాడు బంటి సోపతికి కావచ్చని నేను అనుకున్నా. కాదు, మీ వదినకున్ను ఆయనకు ఏదో ఉన్నది. ఓ పిచ్చిదానా, ఆ పోరానికి ఇంకా పెళ్లి కాలేదు కాదే, గైనకుండు గీమెకి ఏముంటది? నిజమే, ఎప్పుడు ఎవ్వరికన్నా పని చెప్తుందా ఆమె? ఎప్పుడన్నా చెప్తే నీకే చెప్తుందాయే. ఇవాళ పోరడు చికెన్ తీసుకొచ్చి ఇంట్లో దాకా వేండు కాదు. అవునా? ఇంట్లో దాకా పోయి ఓ 10 నిమిషాలకు బయటకెళ్ళిండు. ఏంటిది అనంటే చికెన్ తీసుకురమ్మన్నది, ఇస్తాన్నా అక్క అని అంటుండు. మళ్ళా ఆమెను అక్క అని కూడా పిలుస్తలేడు. శ్వేత అనుకుంటేనే వేండు లోపటికి. ఓర్ని అవ్వ, ఇదంతా కథ ఎప్పటి నుండి జరుగుతుందే? అంటే ఈ పిల్లగాడు అట్టేనే అత్తుండు కావచ్చని నేను అనుకున్నా, కానీ ఇయ్యాల కంట్లా పడ్డారంటే. ఓర్ని అవ్వ, గింత అవుతుందా అనే? మరి మా అన్నకి చెప్పుదును కదా ఈ ముచ్చట, నేను వచ్చినాక చెప్తే. మనకేమవసరం, ఆయనత మీ అన్నగాడు దాన్ని తిట్టిండనుకో, నీకెవడు చెప్పిండు, ఎవతి చెప్పింది, నేను ఎవరితోటి ఉన్నా ఏం చేసినా అని ఒర్రిందనుకో, మనకు తిట్లు పడతాయి. మనకేమవసరం, ఎవరేడబోతే పట్టించుకోవద్దు అంతే. ఇలా రేపు మంచి కానీ మనం చెప్తే వాళ్ళు చెడుగా అర్థం చేసుకొని ఘోరం చేస్తుర్రు. అది కూడా కరెక్టే గాని మరి మనకేమవసరం, ఎవరేడబోతే. సరే గాని మా వదినకి ఇస్తుంటుందని నేను అనుకోలే. ఈసొంటిది అని అంటే అంతా మీ అన్న చేసిన కథకే ఆమె అట్లయితుంది. ఏమో పెళ్ళి ఈడ వారగొట్టి పీకిండు, ఆడ ఎంజాయ్ చేస్తాడు. పాపం ఈమె ఎన్ని రోజులని ఒక్కటి సింగిల్గా ఉంటది, అందుకే ఆ పోరంతో మింగిల్ కావడానికి చూస్తుంది కావచ్చు. లత ఊకోయే, అసలు అదంతా మధ్యలో ఉన్నదో లేదో గాని మనం మాట్లాడే మాటలు పెద్ద పూకార్లు అయితాయి. నువ్వు బయట మళ్ళా ఎవరితోటన్నా అనేవు, అవసరం లేదు అనకు అట్లా, సరేనా? ఎవ్వరు ఏమనుకున్నా కూడా మనోళ్ళకు మనం సపోర్ట్ ఇచ్చుకుంటూనే ఉండాలి కానీ మనోళ్ళని ఎప్పుడు దిగజార్చినట్టు బయట మాట్లాడినామనుకో అందరికి వస్తాయి మాటలు, సరేనా? ఆమెనంటే ఇప్పుడు మనల్ని కూడా అన్నట్టే, ఎందుకంటే మనం పాలోళ్ళం కదా, గట్లా అంటన్నా. నేనెందుకంటా, నాకేమవసరం. నువ్వైతే మీ అన్నకి చెప్పకు, మళ్ళా లేనిపోని లొల్లులు పెళ్ళమ్మగుడు మధ్యలో మనం పెట్టించి విడగొట్టినట్టు అవుతుంది. అదే కానీ రేపటి రోజున అన్నకి ఇట్లా తెలిసిందనుకో, అన్న ఏమంటాడు? అరే తమ్ముడు, నువ్వు ఇన్నే ఉన్నావు కదరా, చూడొద్దారా, చెయ్యొద్దారా, నాకు చెప్పొద్దారా అనడా?
అన్న వరకు చూద్దాంతి. నువ్వు అందరి గురించి ఆలోచించకు, మన గురించి మనమే చూసుకోవాలి. ఒకరి గురించి మనకెందుకు చెప్పు, మంచి అని చెప్తే చెడు కానీ మనల్ని తిడతారు. సరేలేవే. నాకు నువ్వు నీకు నేను అంతే, ఒకరి గురించి మనకు అనవసరం. సరే బంగారం. నైటు కావాలని ఫోన్ చేసి నాతోటి మాట్లాడిండు. ఇవాళ ఇంకా ఇటు వస్తలేడేంది అయినా చూద్దామంటే, అయితే నాకంటే పెద్దోడేనా సంవత్సరం. పని తీరిందా అక్క? తీరింది చెల్లె, నీ తీరిందా? తీరింది. ఇప్పుడే రాజుకు టిఫిన్ పెట్టినా. ఏం టిఫిన్ చేసినావు? నేనా ఇలా దోశలు పోసినక్క. ఇలా పొద్దుగాలనే స్నానం చేసినావు? అట్టిగానే చేసిన, పనంత అయిపోయింది అని అట్టిగానే టకటక వేసేసిన. ఇక వేడి నీళ్ళు పెట్టుకొని ఇక మళ్ళా అట్లనే కూర్చుంటే అట్లనే కూర్చుండ బుద్ధి అవుతుంది. మంచి పని చేసినావు. అయ్యో, నేను పొయ్యి మీద పాలు పెట్టిన మర్చిపోయినా. మళ్ళా తావు చెల్లె. పో పో. ఓ బంటి, మీ అమ్మ ఇట్లా వచ్చిర్రా? వచ్చిర్రక్క, నైటే వచ్చిర్రు. అవునా, మరి ఏం చెప్తాంది? సప్పులు లేదు, ఇంకా పని తీరలేదు ఏంది మీ అమ్మది? చచ్చిపోయిన కాడ సల్లీలతోటి స్నానం చేసిందట. ఇక ముక్కు పట్టిందేమో, తుమ్మే దుమ్ముతాంది మా అమ్మ. అవునా, ఏటో పోతున్నావు కదా? ఎటు లేదు, అట్లా టైం పాస్ బయటికి. ఇలా మీ దోస్తు రాలేదా బంటి? వాడా ఇంకా రాలే. ఇక నేనే అటు మొకై పోతున్నా. సరే సరే పో. ఓ రామక్క, ఏమైంది? సడిదైందా? అవునే, ముక్కు పాడగాను బగ్గా దురద పెడితే పాడైతాంది. నిన్న ఇగాడ దానమైనాక చల్లటి నీళ్ళాయే మునిగచ్చే వరకు అంత సడిదైంది. అవునా, సరే సరే తియ్యి. గదే మరి బంటేట పోతాండు, మీ అమ్మ ఏం చేస్తుంది అంటే సరిదైంది అని అంటుండు. ఏం కూర వండినవు రామక్క? ఏం కూర లేదే, నిన్న అన్నం పెట్టిపోతే అగో పోరడు గింత అంత తిన్నట్టున్నాడు. ఇక ఉన్నదంతా అట్లనే ఉంటే పోపన్నం వేసినాం, మనిషికి బుక్కడు తిన్నాం. ఇక మెల్లగా తినవరకు అండుతా అని ఇక ఒరిగిన సాతనైతలేదు, ముక్కు పాడుగాను. అగో రామక్క, ఎప్పుడు వచ్చినావు? నేనా రాత్రే వచ్చిన, రాత్రే. అగో సడిదైనట్టున్నది కదా బగ్గనే. అయిందే, ఏం చేసుడు, ముక్కు వశమైతలేదు. చల్లటి నీళ్ళతోటి స్నానం చేసినట్టున్నారు, అందుకే జలుబైంది. అవునవును. ఎటు పోతున్నావక్క? ఏది షాప్ కాడికి పోయత్త చెల్లె, పెరుగు ప్యాకెట్ తెచ్చుకుంటా ఒకటి. అవునా, పో పో. ఏం రోగం పాడుగాను, ఏం డ్రెస్సులు ఎత్తాందే, మస్తు సోకుల పడుతుంది మీ అక్క నిజంగా. మరి ఆమె సోకులు పడటామెనే నాయే. చూసినావా డ్రెస్ ఎట్లేసింది, ఎట్లా రెడీ అవుతాంది? జుట్టు చూసినావా ఇవాళ ఎట్లేసిందో? ఆమెకేందే, మొగడక్కడ సంపాదిస్తాండి, ఈమె ఇక్కడ ఎంజాయ్ చేస్తాంది. కాదు, పెళ్ళైన ఆడామెనే నాయే. దుకాణంలో పోతుందాయే, గా షున్ని వేసుకొని పోతే ఏమైతుంది? అస్సలు వేసుకోదు షున్ని. గా బయట కూసున్నా వేసుకోదు, ఎటన్నా పోయినా కూడా వేసుకోదు. ఎవరిట్టం వాళ్ళు, మనకేందే. ఓ పిలుస్తాండు, పోతాన్నా. నేను దోశలేసి వచ్చిన తినమని. తిన్నాడు కావచ్చు, మళ్ళీ అత్తారమ్మక్క. పో, నాకు కూడా పని ఉన్నది. అరే, నేనంటే బాగా చదువుకోలేదురా. మీరు డిగ్రీ అయిపోయింది కదరా, మంచిగానే పాస్ అయ్యారు. ఇప్పుడు వాడటిగానే తిరుగుతాడు, నువ్వు అటిగానే తిరుగుతున్నావు. ఏదైనా పని చేస్తేంద్రా? అరే పిచ్చోడా, జాబ్స్ పడుతున్నాయిరా, అప్లై చేస్తున్నావు. ఇక చదవాలి, ఎగ్జామ్ డేట్స్ ఇంకా రాలే. ఆ డేట్స్ వచ్చినాక ఎగ్జామ్లు రాసి పాస్ అయ్యి జాబులు కొట్టుడే. నీ అవ్వ, నువ్వు బీటెక్ చేస్తే అయిపోవు కదరా. బీటెక్ చేస్తే ఎల్లనో సాఫ్ట్వేర్లనో హార్డ్వేర్లనో సొర్రకపోదువా? ఈ డిగ్రీ చేస్తే ఇప్పుడు జాబులు రాయలేక అది కావాలి, అత్తది పీక్తే పీక్తది. నేను గట్లనే అన్నరా మా బాపుతోటి, బీటెక్ చేస్తా బాపు అంటే, బీటెక్ చేసి బట్టలు ఉతుకోపోతా అవరో కొడుక, దానికి లచ్చలు లచ్చలు పెట్టాలి, ఎవడు పెట్టాలి అన్నాడు. ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళందరు బట్టలు ఉతుకుతారా రా? ఇక మా అయ్య కథ అది. చోటు, అక్క, పెరుగు ప్యాకెట్లు ఉన్నాయా చోటు? ఒకటి ఇస్తావా 10 రూపాయలది? అక్క, ఒక నిమిషం ఉంటావా? ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు కదా, అక్కడ ఇంటికాడ ఉన్నది, పొయ్యి తీసుకొస్తా. తొందరనే పోతా, సైకిల్ మీద పోయేస్తా. సరే చోటు, తొందర పోయిరాపో, ఉంటా. ఉండు ఉండు. ఎందుకు ఇంకా మీరు అన్నం తినలేదా ఏంది? ఇప్పుడు పెరుగు ప్యాకెట్ కోసం వచ్చిర్రు? కొంచెం కడుపులో టైట్ ఉంది, అయితే సల్ల వేసుకొని తాగుదామని. అవునా, ఈ డ్రెస్ లో మీరు బాగున్నారు. అవునా, థ్యాంక్ యూ. ఏమైంది ఈ రోజు అటు సైడ్ రాలేదు మీరు? ఎందుకు, నా కోసమే చూస్తున్నావా ఏంది? వస్తాడా రాడా అని? అట్లేం లేదు కానీ ఎప్పుడు వస్తావు కదా, రోజు వస్తావు కదా, మరి రోజు రాలేదేంది అని. నేను నైట్ పడుకునేసరికి లేట్ అయింది. ఇక మార్నింగ్ ఇంతకు ముందే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా బయటకు వెళ్ళినా. ఎందుకు లేట్ అయింది? ఇక ఒకరి గురించి బాగా ఆలోచించుకుంటా కలలు కనుకుంటా ఉన్నా, అందుకే లేట్ అయిపోయింది. అవునా, ఎవరి గురించి?
మీకు లవర్ ఉన్నదా? ఎవరు లేదు ఎవరు లేరు. అబ్బా, డిగ్రీ అయిపోయింది, మీకు లవర్ ఉండకుండా ఉంటదా? ఇక నిజాలు చెప్తే ఎవరు నమ్మరు, అందుకే అబద్ధాలు చెప్పాలి. నిజంగా లేరు నాకు. అవునా, సరే సరేలే. ఇక కర్రీ నిన్నటిదేనా చికెను? అవునవును. యో అక్క, సరే నేను ఫోన్ పే చేస్తా, చూసుకో. సరే అక్క. ఏమేంద్రో మరి మరి చూసుకుంటూ పోతాంది. కాదురా, ఆమె నాకంటే చిన్నదే తెలుసా, 1 year. ఏంద్రో సెట్ చేస్తానో ఏందామను, పెళ్ళైంది కదా మరి. పిచ్చోడ, నేనెందుకు సెట్ చేస్తారా చెప్తున్నా. అరే మొన్న నువ్వు షాప్ కాడ ఉన్నప్పుడే వచ్చింది, ఇప్పుడు నువ్వు షాప్ కాడే ఉన్నప్పుడు వచ్చింది. మరి సాటుకు ఫోన్లు ఇట్లా మాట్లాడుకుంటుర్రా ఏంది? నాకేదో తేడా కొడుతుంది. వారి పోయి పోయి పెళ్ళి ఆమెనే ప్రేమించుతానో ఏంది నువ్వు? ఏ ఊకోరా నీ పిచ్చి తలకాయ. పెళ్ళి అయితే ఏందిరా పాపం, ఆమెకి మొగడేమో అక్కడ ఉంటాండి, ఈమెనేమో ఇక్కడ ఒక్కతే సింగిల్గా ఉంటుంది. ఇక్కడ సింగిల్గా ఉంటుందని నువ్వు లైఫ్ ఇస్తావా ఏంది? ఓ దరిద్రుడా, గట్ల మాట్లాడుతున్నావేంద్రా? నేను గామెకి ఎందుకు లైఫ్ ఇస్తారా పిచ్చి మొకపోడా? ఏవో సూత్త గట్లనే ఉన్నది కదా. ఈ బొందరా బొందా, వీకింద్రా ఏమరా, నీ కాడ ఉంటే గిట్నే ఒర్రిస్తావు. పో నీ అవ్వ, మరి షాప్ కాడ ఏంద్రా దిష్టి బొమ్మ లెక్క? అవుతుంది నీ లగ్గం. ఈ పోరడు ఆయనకు లైటింగ్ కొడతాండా ఏంది? ఊర్ని అవ్వ. అయ్యో, కనీసం మాట్లాడిత్తలేదు. అప్పుడు అన్న మాటలకు కావచ్చు. ఎటువై అత్తన్నవే చెల్లే, అంగపడ్డాడవై. అయ్యో ఏందే, పిలిస్తే సప్పుడు చేయకుండానే పోతాన్నావు మాట్లాడకుండా? ఏం సప్పుడు చేయాలి? అప్పుడు బగ్గ తిడుతీవు కదా, రండా ముండా అని. మళ్ళీ ఇప్పుడు ఎందుకు పిలుస్తాను? ఏదో నేను పెద్దదాన్నే, తిడితే పడితే ఏమైతాందే? ఓ నీకు బగ్గనే రేషం పొడుచుకొస్తాందేమే. అన్నిట్లల్లా పెద్దదాన్ని అని నువ్వు అనుకుంటారా, నేను పడుకుంటా. ఇక నాకేం పని ఉన్నది, నీకేం పని ఉన్నది? ఏ పెద్దోళ్ళు ఏమన్నా ఒక మాట అంటే వడల్లే ఏమైతాందే? నీ ముళ్ళేమన్నా అరిగిపోతున్నది? ఏడ పెద్దదానివి, నీది నాది ఒకటే ఏజాయే. ఇక మా బావని చేసుకున్నావని నేను నీ మరిదిని చేసుకున్నా అని పెద్ద చిన్ననా అయితే? ఏదో గాని గింతంత ఎల్లిపాయ కారం ఏసియరాదే. నిన్ననో మొన్ననో నూరినట్టున్నావు కదా, కమ్మగున్నది అని అన్నాడు ముసలోడు. గింతంత వేసుకొని తిన్నాడు. ఓహో గందుక ఇప్పుడు నన్ను పిలిచి మాట్లాడేది కమ్మగా? నీ అవసరం ఉంటేనేమో కమ్మ మాట్లాడతావు, లేకపోతే ముండా బొండా రండా గిండా అని అంటావు. నేను నిన్ననకపోతే ఎవరంటారే సెల్లే, గింతంత వేసుకురాపోయే తింటా. దీని ముఖంలో చెప్పు, దీని అవసరం కాబట్టి ఇప్పుడు వేసుకురాపో అంటాంది బొడ్డి. ఒక్కసారన్నా అవ్వగారింటికి పోవు శ్వేత, నీకు కొట్టుకుంటలేదా అనే పోవాలని? పోబుద్ది అవుతుంది. వాళ్ళేమో పని మీద చేన్లకు పోతారు. ఇక నా మొగడు దుబాయ్లు ఉండే, అద్దద్దు వాళ్ళు చేన్లకు పోతారు, ఇన్నే ఉండు పోకు పోకు అని ఒకటే తలుగుడు. ఇక గట్ల అన్నాక ఎట్లా పోవాలి నేను? ఇక బావకేంది దుబాయ్లో మంచిగా ఎంజాయ్ చేస్తాడు కావచ్చు అందరితోటి. నువ్వు గట్ల పోవద్దా ఏంది నీ అవ్వగారింటికి? ఏమోనే, మా వాళ్ళు ఏమో గీని కంట పెట్టిర్రు. నువ్వు ఇష్టంతో చేసుకోలేదా అక్క? ఏ గింత చిన్న వయసులా పెళ్ళెందుకు, అద్దు అద్దు అని నేనన్నా. ఇక మా వాళ్ళుండి బిడ్డ మా బరువు బాధ్యత అనేది దిగిపోవాలి, ఇక చేసుకో, ఎప్పుడైతే ఏంది చేసుకునే కదా అని అంట పెట్టిర్రు. ఇక వీని వేసుకున్నంత సుఖం నాకు ఏమున్నదే చెల్లే. చేసుకున్నప్పటి సుంది దుబాయ్లో నేను ఆయే. వీని తినాలి అయ్యా, వీని ఉత్త నాకంత మంటలేస్తుంది. ఇక తిట్టద్దు కానీ తిట్టబుద్ధి అవుతుంది తెలుసా? ఏ తిట్టుడేసిల్లే, ఇక బాధ అనిపిస్తుంది. నీకంటూ ఫీలింగ్స్ ఉండయా, నీకంటూ మనసు ఉండదా గాని ఇక ఏం చేద్దావు ఆయనకు లేనప్పుడు? ఏమో ఏటో గీ మూలగొట్టుకు వారేసిరు మా వాళ్ళు నన్ను. బయటనే కూర్చుంది కదా. ఇవేంటి స్మైల్ ఇస్తుంది? ఆంటీ బంటి ఉన్నాడా? ఉన్నాడు నాని, ఇంట్లోనే ఉన్నాడు. ఇప్పటిదాకా ఏటో తిరిగి వచ్చిండు, నీ దగ్గరికి రాలేదా? లేదు లేదు, నా దగ్గరికి రాలేదు. పో నాని, ఇంట్లోనే ఉన్నాడు పో. సరే. అగ చూడు, పోరడు ఇంట్లో పోక దీన్నే చూస్తాడు. ఇదేమో వాణ్ణి చూసి స్మైలింగ్ల మీద స్మైలింగ్లు ఇస్తాంది. ఏమైందే ఓ శ్వేత? అక్క ఏం లేదు. ఇంట్లో పోక నన్నే చూస్తాండేంటి, మళ్ళా వీళ్ళు చూస్తే పెద్ద అనుమానం. ఏమైంది అసలు, ఈయన నన్నే చూస్తాడు. ఈ డ్రెస్లా ఇంకా సూపర్ ఉంది, మేము చూసుకుంటే ఇన్నే ఉండే బుద్ధి అవుతుంది కదా. నాకు లోపట్టుకో బుద్ధి అయితే లేదు కానీ పోదాం, మళ్ళీ ఈ ఆంటీకి డౌట్ వస్తుంది. అది ఒక్కసారి నవ్వుతీవి, ఏమైందే? ఏం లేదు, ఓ జోకు గుర్తుకొచ్చింది అందుకే నవ్వినా. జోకు లేదు మన లేదు, ఆ పోర రాగానే మొత్తం మిగిలిస్తాంది.
దోస్తులు చూసిర్రా మన వీడియో? మరి వీళ్ళిద్దరికి ప్రేమ మొదలైతదా, మరి ఏమైతది, ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తూ ఉంటది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మళ్ళీ ఈ సిరీస్ పార్ట్ 3 కావాలి అని అంటే 2500 లైక్స్ అన్న రావాలి. మేము ఎందుకు ఇట్లా చెప్తున్నాము అని అంటే వ్యూస్ ఒక 20,000 వ్యూస్ వచ్చినప్పుడు ఒక 2500 అన్న లైక్స్ వస్తలేవు. అట్లా రావాలి అని మా బాధ దోస్తులు. అట్లా వస్తే మన వీడియోస్ కొంచెం ముందుకు పోతాయి, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ కొట్టి షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. మన వీడియోస్ కి హైప్స్ ఇస్తూ ఉండండి. కొత్తగా ఛానల్ ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.